విధానము బట్వాడా చెల్లించే విధానం మూలంగా బీడీ కార్మికులు నష్టపోయే ప్రమాదం ఉంది. బీడీ కార్మికులంతా నిరక్షరాస్యులు, అదేవిధంగా అందరికీ అకౌంట్లు లేవు. దానితో పాటు బీడీ ఇండస్ట్రీలో ఈ బీడీ యజమానులకు సంబంధించిన వాళ్ళు మార్వాడి వాళ్ళు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కావడం మూలంగా పేర్లలో అనేక తప్పులు దొరికినాయి. ఈ బ్యాంకులో ఒక పేరు, అదేవిధంగా అపాయింట్మెంట్ లెటర్లో ఒక పేరు, పిఎఫ్లో ఒక పేరు, ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ సవరించాలా? అదేవిధంగా ఈ నిరక్షరాస్యుల మూలంగా వాళ్లకు పిన్ కోడ్ రకరకాల విషయాలు తెలియకపోవడం మూలంగా వాళ్ళు ఆ మేరకు అరాకొర వచ్చే డబ్బుల్ని తప్పులు జరగడం మూలంగా ఆన్లైన్ నంబర్లు తెలియక మిస్ అయిపోయి ఇతరులు హైజాక్ చేసి బీడీ కార్మికులు ఆ మేరకు ఉన్న డబ్బుల్ని కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆన్లైన్ పద్ధతిలో కాకుండా నగదు రూపంలోనే బీడీ కార్మికులకు డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ ఖచ్చితంగా ఆన్లైన్ తీయాలంటే ప్రతి గ్రామంలో బ్యాంకును, ఏటీఎంను ఏర్పాటు చేయాలి. బీడీ కార్మికులకు, టేకేదారులకు జీవన భృతిని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నగదు రూపంలోనే నగదు రూపంలోనే పట్టువాడాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముందు మేము ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. 4000 మంది బీడీ కార్మికులు ఈరోజు కలెక్టరేట్ ముందు ఆన్లైన్ పద్ధతిలో కాకుండా నగదు రూపంలోనే బట్వాడాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వెళ్ళడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీడీ కార్మికుల ఐక్యత.